క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మన ప్రభు ఎలాంటి వారు అంటే, మనం అడగక మునిపే మనకు జవాబిచ్చేవారు, మనం అడగక ముందే మన అక్కర్లన్నిటినీ కూడా తీర్చేవారు. మరి మనము పరిశుద్ధ గ్రంథంలో దానియేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గారు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు దేవుడు తన యొక్క దూతను దానియేలు వద్దకు పంపించి, దానియేలు, నీవు బహుప్రియుడవు కాబట్టి నేను నీకు ముందుగానే ఈ సంగతులను తెలియజేస్తూ ఉన్నానని అతనితో మాట్లాడినారు. దానియేలు గారు ప్రార్థన చేయక మునుపే జవాబును దేవుడు అతనికి పంపించారు. ఎందుకని అంటే, దానియేలు దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాడు. దానియేలు దేవునితో చాలా ప్రేమగా ఉన్నాడు కాబట్టి, మరి దానియేలు తన జీవితంలో ఎన్నో మంచి లక్షణాలను కలిగి ఉన్నాడు. అపవిత్రమైనవి ఏవి కూడా ముట్టకూడదు అని తనను తాను అపవిత్రమైన వాటి నుంచి దానియేలు దూరముగా ఉన్నాడు. ఆహార విషయంలో, ఉండే విధానంలో, మాట్లాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, అన్నిటిలో కూడా ఒక పవిత్రమైన జీవితాన్ని దానియేలు జీవించాడు. అంతేకాకుండా దానియేలులో ఏ లోపము కానీ, ఏ నింద కానీ, ఏ చిన్న తప్పు కానీ, ఏ దోషము కానీ ఏదీ కూడా దానియేలులో కనుగొనలేకపోయారు. అతను ప్రతి విషయంలో చాలా నమ్మకముగా జీవిస్తూ వచ్చాడు. ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా కానీ ప్రార్థించకుండా, మానకుండా నిరంతరము స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఒక పవిత్రమైన జీవితాన్ని కలిగి తనను తాను ప్రతిష్ట చేసుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. కాబట్టే దేవుడు దానియేలు జీవితంను చూసి సాక్ష్యమిస్తూ ఉన్నారు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పి దేవుడు దానియేలును గూర్చి సాక్ష్యమిస్తూ అంటున్నారు. కాబట్టి ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరి పట్ల దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాలని, మనం వేడుకొనక మునిపే మన ప్రార్థనకు జవాబును ఇవ్వాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా దానియేలు వలె ఒక ప్రతిష్ఠితమైన జీవితము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ ఉంటామో, అలనాడు దానియేలు విషయంలో ఏ విధంగా అయితే అతను ప్రార్థన చేయక మునిపే దేవుడు జవాబును అనుగ్రహించారో, మరి మనము కూడా అలాగూ బ్రతకగలిగితే, అలాగూ జీవించగలిగితే దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి మనకు జవాబును ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, నీ సన్నిధిలో మనవి చేస్తున్న ప్రతి విజ్ఞాపనలను, వారి మనవులను మీరు ఆలకించి అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అలనాడు దానియేలు జీవితంలో అతను ప్రార్థించక మునిపే
జవాబును మీరు అనుగ్రహించారో తండ్రి. అయా ప్రతి బిడ్డ ప్రార్థనలను ఆలకించి వారికి కూడా నా ప్రభు జవాబును మీరు త్వరగా పంపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించండి యేసయ్యా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారిని నీ రక్తముతో కడిగి నాయనా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. చదువుకుంటున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గృహాలు లేకుండా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వీరందరి ప్రార్థన ఆలకించండి దేవా. వారి అవసరతల అక్కర్లు ఏమై ఉన్నాయో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభా. ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. నీ ప్రియ బిడ్డలు ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.